హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు మసాలా వంకాయలు వండాలో చూద్దాం. ఒక ఉల్లిపాయ కూడా వేయకుండా, ఒక చుక్క నీరు వేయకుండా ఈ ఫ్రై చేసేద్దాం. మసాలాని వంకాయలో పెట్టి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. ఇలా మెత్తగా బాగా మగ్గిపోతుంది ఆయిల్లోనే. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు అన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండానే ఇవన్నీ వేగాలి. తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా దోరగా వేగాలి. వేగిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. అలాగే వంకాయని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ చేసినట్టు మొత్తం చేయకూడదు, ఒక హాఫ్ వరకు చేసుకోవాలి కటింగ్. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్, తర్వాత ఈ వంకాయలన్నిటిలో ఈ పౌడర్ని ఫిల్ చేయాలి. మొత్తం అంతా వంకాయలో పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల్లోనూ ఈ పౌడర్ని పెట్టుకొని సేమ్ గుత్తి వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ వంకాయలు మొత్తం ఇలా ఫిల్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 5 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా వంకాయలన్నీ ఇందులో వేసేయాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇది ఇలా ఆయిల్లోనే మగ్గిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పటికే సగం మగ్గిపోయినాయి. చాలా తొందరగా అయిపోతుంది ఇది. అసలు మనం ఎక్కడ ఉల్లిపాయ కానీ నీరు కానీ ఎక్కడ వాడలేదు. ఇలా మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించేసుకుంటే అయిపోతుంది. ఫ్లేవర్ అంతా కొత్తిమీర ఫ్లేవర్ వంకాయ పడుతుంది. అయిపోయింది. నేను డిష్ అవుట్ చేశాను. సూపర్ టేస్ట్ మసాలా వంకాయ మా ఇంటి అమృతంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.